రామోజీరావు స్వగ్రామం కృష్ణా జిల్లా పెదపారుపూడిలో కూడా విషాద ఛాయలో అలుముకున్నాయి. రామోజీరావు జ్ఞాపకాలను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు గ్రామస్తులు. రామోజీ ఫౌండేషన్ ద్వారా గ్రామంలో అనేక అభివృద్ధి పనులను ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. రామోజీ ఫౌండేషన్ ద్వారా పెదపారుపూడి గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేశారు రామోజీరావు. జెడ్పీ స్కూల్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, అలాగే పశు వైద్యశాల, వ్యవసాయ కేంద్రం ఇలా అనేక భవనాలను నిర్మించారు. సుమారు 20 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టారు రామోజీరావు. రామోజీ ఫిల్మ్ సిటీ నుండి మనం లైవ్ లో దృశ్యాలని చూస్తూ ఉన్నాం. రామోజీరావు పార్థివాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆయన సేవలను కొనియాడుతూ ఉన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. చివరిసారిగా ఆయనకు నివాళులర్పించేందుకు భారీగా అక్కడికి తరలి వెళ్తూ ఉన్నారు ప్రముఖులు. అలాగే ముఖ్యంగా సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, క్రీడా రంగానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆయనకు నివాళులర్పించడానికి ఫిల్మ్ సిటీకి తరలి వెళ్తూ ఉన్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు ఈ తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. అనారోగ్య కారణంతో ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఆరోగ్యం విషమించడంతో ఆయన ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన లేని లోటు తీర్చలేనిది అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఎంతో మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి ఆయనక లేరు అన్న వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన నుండి నేర్చుకున్న విషయాలను ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రముఖులందరూ కూడా ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.